నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి ఈ రోజు షేర్ మార్కెట్ ఏ విధంగా ఉంది, ఏ కంపెనీ విన్ అయింది, ఏ కంపెనీ లూజ్ అయింది, ఓవరాల్గా మార్కెట్ ఇంట్రాడే ఏ విధంగా కొనసాగుతోంది, మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, గ్లోబల్ మార్కెట్ ఏ విధంగా ఉంది, గ్లోబల్ మార్కెట్ ప్రభావం మన ఇండియన్ మార్కెట్ పై ఎలా పడుతుంది, ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, మరి కమింగ్ డేస్లో షేర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, ఇవన్నీ తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు అనిల్ కుమార్ బాచు గారు. మరి అనిల్ గారితో మీరు కనుక మాట్లాడాలి అనుకుంటే, షేర్ మార్కెట్కి సంబంధించి డౌట్స్ అడగాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న కాల్ చేయండి. షేర్ మార్కెట్కి సంబంధించి డౌట్ అడిగి క్లియర్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మార్కెట్ నిపుణులు అనిల్ గారితో మాట్లాడదాం. అనిల్ గారు నమస్కారం అండి. అనిల్ గారు, బీఎస్సీ సెన్సెక్స్ లైవ్ కనుక చూసుకుంటే 83,286.74, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 83,734.25, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 83,969.32, అలాగే నిఫ్టీ 50 లైవ్ కనుక చూసుకున్నట్లయితే 25,690.20, ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 25,819.35, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 25,873.35. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి ఈ రోజు అసలు షేర్ మార్కెట్ ఏ విధంగా ఉందో తెలియజేయండి. మీరు చెప్పినట్టు కొంచెం ఒక 0.5% మార్కెట్ డౌన్ ఉంది. బట్ మార్నింగ్ ఇవాళ మాత్రం యాక్చువల్లీ పాజిటివ్గానే ఓపెన్ అయింది. బట్ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడతా ఉంది. ఫ్యూ డేస్ పాజిటివ్గా క్లోజ్ అయిన తర్వాత ఇవాళ చాలా కౌంటర్స్లో ఏంటంటే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. అందుకే ఇవాళ ఇట్ వాస్ క్లియర్లీ ఎవిడెంట్ అనమాట. సో అదొకటి. అండ్ దాంతో పాటు ఏంటంటే అదే 3 రోజుల్లో నియర్లీ 3 రోజులు లేని చాలా రోజుల తర్వాత వచ్చింది. సో కొంచెం ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే 25,600 700 దగ్గర సెన్సెక్స్ కొంచెం ఇండెక్స్ నిఫ్టీ వచ్చేసి 600 700 దగ్గర కన్సాలిడేట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఇవాళ పెద్దగా అంటే వేరే పెద్ద న్యూస్ అంటూ పెద్దగా ఏమి లేవు కాబట్టి కొంచెం చూస్తే ఏంటంటే మిక్స్డ్గా ఉంది సిగ్నల్స్. సో పెద్ద బ్రేక్ డౌన్ కానీ ఏమి కనిపించట్లేదు ఇవాళ. అండ్ నిన్న మొన్న చూసినా కానీ కొంచెం బ్రాడ్ బేస్డ్ ర్యాలీ వచ్చింది. అటు మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా మంచిగా గెయిన్ అయ్యాయి. సో లార్జ్ క్యాప్ మాత్రం అంత పెద్దగా అవ్వలేదు. సెక్టర్ల విషయంలో చూసుకుంటే కూడా నిన్న మొన్న చూసుకున్న యాక్టివిటీ చూసుకున్న మెటల్స్, ఎఫ్ఎంసీజీ, పిఎస్యు బ్యాంక్స్ మాత్రం స్పెసిఫిక్గా క్లియర్గా లీడర్స్ ఉంటాయి. బట్ ఐటీ మాత్రం ఇంకా కొంచెం వీక్గానే ఉంది. అది ఇంకొక 1.5% నిన్న కూడా డౌన్ అయింది. అండ్ ఇవాళ చూసుకున్న పరిస్థితి మనకి లెట్స్ సే ఇవాళ ఇండెక్స్ కానీ ఐటీ కానీ ఏమైనా చూసుకున్న పరిస్థితి ఎలా ఉంది అంటే, సో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇవాళ కొంచెం ఆఫ్టర్ సమ్ టైం అంటే ఇవాళ కొంచెం మళ్ళీ రికవరీ జరిగింది. కొంచెం 0.4% అప్లో ఉంది ఇన్ఫీ కానీ, క్వైట్ ఫ్యూ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కూడా 1.33%, టీసీఎస్ కూడా 0.79%. బట్ ఐ స్టిల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం కాషియస్గా ఉండమంటాను. ఎందుకంటే ఈ ర్యాలీ తెలీదు ఇది ఎంతవరకు లేదు. బికాస్ ఇట్స్ బెటర్ కొన్ని రోజులు కొన్ని క్వార్టర్స్ క్లారిటీ వచ్చేంత మాత్రం ఇఫ్ యువర్ క్యాపిటల్ స్మాలర్గా ఉందంటే మాత్రం కొంచెం ఐటీకి కొంచెం దూరంగా ఉంటే బెటర్. సో అదొకటి. అండ్ ఫార్మా కూడా ఇవాళ పాజిటివ్గా ఉంది, హెల్త్ కేర్ కూడా పాజిటివ్గా ఉంది. అండ్ డౌన్ అయిన చూసుకుంటే మాత్రం అనిల్ గారు, డౌన్ అయినవి చూసుకునే కన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు. కాలర్తో మాట్లాడిన తర్వాత అది కంటిన్యూ చేయండి. కాలర్ వచ్చేసి సుబ్బారావు ఫ్రమ్ కాకినాడ. సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీకు అనలిస్ట్ గారికి నమస్కారాలు. నమస్కారం అండి, మీ డౌట్ అడగండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అలాగే బీసీసీఎల్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ఐపీఓ ప్రైస్కి వచ్చినాయి. ఆ రెండు తీసుకోవచ్చా? బీసీసీఎల్ బెటర్ ఆప్షన్ అని అనిపిస్తా ఉంది, అయినా సార్ని అడగాలి. అలాగే టాటా స్టీలు, ఎంఎన్ఎం ఫైనాన్స్, కెనరా బ్యాంకు ఈ మూడు ప్రాఫిట్ లో ఉన్న ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? వాయిస్ సరిగా మీది బ్రేక్ అయిందండి. ఒకటి బీసీసీఎల్ ఒకటి నాకు అర్థమైంది, టాటా స్టీల్ ఒకటి అర్థమైంది. ఎంఎన్ఎం ఫైనాన్స్. ఓకే, ఒక్కొక్కటిగా అడగండి సుబ్బారావు గారు, బెస్ట్ గా ఉంటుంది. సో ఫస్ట్ భారత్ కోకింగ్ సేల్ చేయొచ్చా? ఆగండి. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ వచ్చేసి అది మళ్ళీ లిస్టెడ్ ప్రైస్కి లిస్టింగ్ ప్రైస్కి వచ్చింది. సో యాక్చువల్లీ లిస్టింగ్ 40 రూపీస్ దగ్గర అయింది. బట్ ఇప్పుడు కరెంట్లీ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ 34 బిలో భారత్ కోకింగ్ కోల్ వచ్చేసి. అండ్ రీజన్ వెరీ సింపుల్, నెగిటివ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి.
సో దీంట్లో ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవ్వడం కన్నా ఒక 1.5 మంత్ ఆగి ఎంటర్ అయ్యి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ ప్రెడిక్షన్స్ కానీ ఎలా ఉన్నాయి చూసుకొని ఎంటర్ అవుతే బెటర్. లేకపోతే కొన్ని రోజులు ఇట్లాగే ఇదే రేంజ్లో కంటిన్యూ అవ్వచ్చు. బికాజ్ నెగిటివ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ కానీ అన్నీ కూడా లిస్టింగ్ తర్వాత అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. సో ఇట్స్ యూజువల్లీ నాట్ కన్సిడర్డ్ వెల్. అంత తొందరగా ఎటువంటి మూమెంటం రాదు అండ్ వాల్యుయేషన్ ఆల్సో కొంచెం ఎక్కువగానే ఉంది. సో అవాయిడ్ దట్ అండి. భారత్ కోకింగ్ కోల్. దెన్ కమింగ్ టు టాటా స్టీల్ చూసుకుంటే, సో టాటా స్టీల్ ఒకటి నాకు మీరు అంటే కొత్తగా ఎంటర్ అవ్వాలి అనుకుంటే చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే 1 year ప్రైస్ హై దగ్గర ఉంది ఇప్పుడు. ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంటర్ అవ్వడం ఇంకా స్టిల్ బై చేయొచ్చు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ బై. సో ఒక 1 year టార్గెట్ మాత్రం ఒక 13 to 14% టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 208 దగ్గర అవుతుంది ట్రేడ్. 230 235 పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి M&M అడిగారు. హలో, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సార్. హలో, లేదండి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బై చేయొచ్చా? బై చేయొచ్చా? ఫ్రెష్ గానా లేకపోతే ఫ్రెష్ గా సార్. బజాజ్ BCCL, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెష్ బాట్ తీసుకోవచ్చు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెష్ గా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అయితే కెనరా బ్యాంకు, M&M ఫైనాన్స్, ఇంకోటి ఏంటి, ఈ 3 హోల్డ్ చేయమంటారా? టాటా స్టీల్ హోల్డ్ చేయమంటారా? టాటా స్టీల్ హోల్డ్ చేయొచ్చండి. మహేంద్ర అండ్ మహేంద్ర ఇది M&M ఫైనాన్స్ కూడా హోల్డ్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. కెనరా బ్యాంక్ సార్, కెనరా బ్యాంక్ చూస్తున్నారు. కెనరా బ్యాంక్ ఫెయిర్లీ వాల్యూడ్ అండి. ఒక అంటే 1 year హోల్డ్ చేస్తే మాత్రం ఎక్కువగా పొటెన్షియల్ లేదు, అప్ సైడ్ పొటెన్షియల్, ఎగ్జిట్ కావచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇక మీదట అంటే 1 by 1 అడిగితే కనుక మీరు క్లియర్గా నీట్గా ఆన్సర్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి అలా ట్రై చేయండి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు. మరి అనిల్ గారు, మనం ఇంతకు ముందు డౌన్ఫాల్ అయిన స్టాక్స్ అండ్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వాటి గురించి తెలియజేయండి. తప్పు. సో ఒకటి ఇవాళ పరిస్థితి చూసుకుంటే మనకి సెక్టర్స్ చూసుకుంటే మాత్రం రియాలిటీ సెక్టర్ కంటిన్యూస్గా ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్గా ఇట్లాగే డౌన్ ఉంది. సో కొన్ని రోజుల వరకు ఐటీ అండ్ రియాలిటీ మోరార్లెస్ లింక్డ్. ఎందుకంటే ఐటీ సెక్టర్ బాగా ఉంటే రియాలిటీ కూడా ఎస్పెషల్లీ అర్బన్ సిటీస్లో బాగా ఉంటుంది. సో అంతవరకు కొంచెం క్లారిటీ వచ్చేంత వరకు రియల్ ఎస్టేట్లో కూడా ఎక్కువగా హెవీగా పెట్టొద్దు స్టాక్స్. కొన్ని అండర్ వాల్యూడ్ కానీ మంచి స్ట్రాంగ్ బుక్ ఉన్న స్పెసిఫిక్ స్టాక్స్, విన్నర్స్ లాంటి కొంచెం స్ట్రాంగ్ స్టాక్సే తప్ప జనరిక్గా మాత్రం ఏవి దొరికితే అవి రియల్ ఎస్టేట్లో ఎంటర్ కాకండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ కమింగ్ టు ఇవాళ బాగా పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ అయితే మాత్రం ONGC ఒక 2% అప్ ఉంది. ఇది లార్జ్ క్యాప్స్లో చూసుకుంటే. ఇన్ఫీ కూడా ఆఫ్టర్ లాంగ్ సమ్ టైమ్ ఇవాళ కొంచెం రికవరీ కనబడతా ఉంది. 1.3% మళ్ళీ కొంటున్నట్టున్నారు, యావరేజ్ చేసుకుంటున్నారు చాలామంది ఇన్వెస్టర్స్. బట్ ఇట్స్ ఏ రిస్కీ గేమ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే టారెంట్ ఫార్మా ఒకటి 0.7%, ఇందాల్కో కూడా, అండ్ గెయిల్ ఇండియా. సో ఆయిల్ అండ్ గ్యాస్ ఎస్పెషల్లీ ఏంటంటే మళ్ళీ ఇరాన్లో ఏమైనా యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం ఉంది. బట్ కొంచెం కాషియస్గా, ప్రైస్ మాత్రం పెరిగే అవకాశం ఉంది, కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. దెన్ మిడ్ క్యాప్స్లో చూసుకుంటే మాత్రం మ్యాంగ్లూర్ రిఫైనరీస్, అది కూడా ఇంకొక ఆయిల్ స్టాక్. అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ వచ్చి ఇది కూడా కంటిన్యూస్గా ఫ్యూ డేస్ నుంచి అప్పర్ సర్క్యూట్ హిట్ అవుతూ ఉంది. ఇది కూడా ఒక 3.24% పెరిగింది. MCX కూడా 3.11% పెరిగింది. సో MCX ఆల్రెడీ హీటెడ్ ప్రైస్లో ఉంది. కొత్తగా ఎంటర్ అయ్యే మాత్రం కొంచెం జాగ్రత్త. దెన్ మీషో కూడా 2.4%, ఇది వెరీ హైలీ వాల్యూడ్. దీన్ని లాంగ్ టర్మ్ కోసం మాత్రం అస్సలు ఎంటర్ కావద్దు. ఇట్లాంటి ఇంటర్నెట్ బేస్డ్ కామర్స్ కంపెనీస్ PE వాల్యూస్ చూసుకుంటే టాప్ 2,000, 200, 300 దగ్గర ఉంది. కొంచెం జాగ్రత్తగా ఎంటర్ కావాలి, హెవీగా పెట్టుకోవద్దు వీటిని. ఇంకోటి ఆయిల్ ఇండియా కూడా. సో పెట్రోలియం రిఫైనరీ కానీ అన్నీ కూడా బాగా ఉన్నాయి. సో దీస్ క్యాన్ బి ఫర్ షార్ట్ టర్మ్. ఈ సెక్టర్లో, ఈ రొటేషన్లో
ఇది ఎంటర్ అయ్యి మంచి లాభాలు పొందొచ్చు ఆయిల్ అండ్ గ్యాస్లో ఎస్పెషలీ. ఇవాళ లూజర్స్ చూసుకుంటే కూడా జీ వర్నోవా టీఎన్డి ఉంది 4.75%. ఎవరైనా కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ మాత్రం దో ఇస్ ఫాల్ అయినా సరే ఇట్స్ అ గుడ్ ప్రైస్ టు ఎంటర్ నౌ. ఇది జీ వర్నోవా ఒకటి, ఎందుకంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ సెక్టర్ కూడా ఈస్ డూయింగ్ గుడ్. అట్లాగే మెటల్స్లో లాయిడ్స్ అండ్ మెటల్స్ కానీ, పర్సిస్టెంట్ సిస్టమ్ ఐటీ ఒకటి 3% డౌన్ ఉంది, డిక్సన్ కూడా 2.8% డౌన్ ఉంది, పేటిఎం కూడా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ మంచి పర్ఫార్మెన్స్ తర్వాత ఇవాళ డౌన్ ఉంది. సో అండ్ మోస్ట్ యాక్టివ్గా చూసుకున్న గోద్రెజ్ ఫిలిప్స్ అనిల్ గారు, యాక్టివ్గా ఉన్న కంపెనీ స్టాక్స్ గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు, కాలర్తోనే మాట్లాడేసేద్దాం. రాజు ఫ్రమ్ చిత్తూరు, రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అనిల్ సార్. మీ డౌట్ అడగండి సార్. అనిల్ సార్, ఫస్ట్ మీకు ధన్యవాదాలు సార్. మీరు ప్యారెల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ హోల్డ్ చేయమన్నారు, ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది. బీఆర్కే మార్కెట్ న్యూస్కి మీకు చాలా ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, కంటిన్యూ చేయాలా ఒకటి? ఇంకా 4 స్టాక్స్ ఉన్నాయి సార్, 1 by 1 అడుగుతాను. ఓకే, టారీల్ వచ్చేసి ఇంకా అండర్ వాల్యూడ్ అండి. ఇంకా కొన్ని రోజులు ఆగొచ్చండి. ఇది ఇట్స్ బికాస్ ఏంటంటే దానికి వాల్యుయేషన్ చూసుకుంటే మాత్రం స్టిల్ ఇప్పుడు 311 దగ్గర ఉంది. 1 year అప్సైడ్ పొటెన్షియల్ మాత్రం 399, 410 వరకు ఉంది, ఆ రేంజ్లో ఉంది. సో ఇంకా 1 yearకి 28% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఇట్ క్యాన్ బి హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే అది ఆల్రెడీ మీరు చూస్తే విత్ ఇన్ లాస్ట్ 1 year ఇట్ హ్యాస్ సీన్ 511 వరకు వెళ్ళింది. వీఆర్ ఇట్ స్టిల్ ఎట్ 300 ఓన్లీ. ఈజీగా 450 క్రాస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ 1 or 2 quartersలో అండి. ఇట్ కెన్ బి ఇట్స్ స్ట్రాంగ్ బై, ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు సార్. ఇంకొకటి కూడా ఏంటంటే దీని రిజల్ట్స్ కూడా వండర్ఫుల్ ఉన్నాయి. ఈవెన్ ఎవరైనా వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా టారిల్ యాడ్ చేయొచ్చు. మీరు చూస్తే సెప్టెంబర్ క్వార్టర్స్ నంబర్స్కి డిసెంబర్ క్వార్టర్ నంబర్కి 30% మోర్ దాన్ 30, నియర్లీ 75-80% గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా డబుల్ అయింది. సో ఈవెన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా డబుల్ కన్నా ఎక్కువైంది, 100% కన్నా ఎక్కువైంది. సో ఇట్స్ హైలీ ఏమంటారు మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్, ఎవరైనా యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. రాజు గారు నెక్స్ట్ చెప్పండి. కుపిట్ సియుపిఐ కుపిట్ సార్, అది 430లో ఉన్నాయి. క్యూపిడ్ బ్రూవరీసా, క్యూపిడ్ లిమిటెడ్? ఓకే, కుపిట్ లిమిటెడ్ 430లో ఉన్నాయి సార్. ఇప్పుడు కంటిన్యూ హోల్డ్ చేద్దామా? క్యూపిడ్ వచ్చేసి ఎగ్జిట్ అయిపోండి, పెద్ద అనుకున్నంత మంచి రిజల్ట్స్ అయితే రాలేదండి. సో క్వార్టర్లీ రిజల్ట్స్ కొంచెమే వచ్చింది. సో ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ టు ఎగ్జిట్ ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్. ఇది ఎగ్జిట్ అవుతే బెటర్ అండి. సార్ థర్డ్ వన్ సార్. సార్ సిఈ ఇన్ఫో అంటే ఓల్డ్ నేమ్ మ్యాప్ మై ఇండియా. ఓకే, ప్రెస్ బై చేయొచ్చా సార్? ఒక్క నిమిషం. సార్ మ్యాప్ మై ఇండియా ప్రెస్ బై చూస్తున్నారు, చూసి చెప్తారు. జస్ట్ ఒక 1 minute అలా వెయిట్ చేయండి. ఆల్రెడీ ఉందా మీకు? ఏ పొజిషన్ లో ఉంది సిఈ ఇన్ఫో? లేదు సార్, ఇప్పుడు తీసుకోవాలి సార్. ప్రెస్ బై ఫ్రెష్ బై చేయొచ్చు అండి, స్ట్రాంగ్ బై జోన్ లో ఉంది ఇది. సో ఇట్స్ ఏమంటారు, ఒకప్పుడు 22,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు కరెంట్లీ 1100 దగ్గర ఉంది. అండ్ ఇట్ కెన్ బి యాడెడ్, బట్ అంటే స్ట్రాంగ్ బై అయితే కాదు. యూ కెన్ యాడ్ 8 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ చేయటం. సార్ బీసీసీఎల్ సార్, భారత్ కుకింగ్ కోల్. భారత్ కుకింగ్ కూల్ ఇంతకుముందే చెప్పానండి, కొత్తగా ఇప్పుడు యాడ్ చేయకండి, ఇంకొంచెం కొన్ని రోజులు ఆగండి, ఇంకో క్వార్టర్ ఆగండి. రిజల్ట్స్ లిస్ట్ అయిన తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో కొన్ని రోజులు ఇదే స్మాల్ రేంజ్లో ప్లే అవ్వచ్చు. దెర్ ఇస్ నో పాయింట్ యాడింగ్. నెట్వర్క్ సార్, నెట్వర్క్ టెక్నాలజీ 3,800 ఉన్నాయి సార్. ఓకే, సో మీరు 3,800 దగ్గర ఉన్నారు. ఇట్స్ ఇప్పుడైతే న్యూట్రల్గా, అంటే ఆల్రెడీ ఫ్యూ డేస్ నుంచి ఒక లాస్ట్ వారం 10 రోజుల నుంచి మళ్ళీ కొంచెం రికవరీ అయింది. సో 3,000 నుంచి ఇప్పుడు దగ్గర 3,500 దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ నుంచి రావాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఇట్స్ రిజల్ట్స్ వైపు చూసుకున్నా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి ఉంచండి, కొత్తగా యాడ్ చేయకండి. ఎందుకంటే నియర్లీ 150%
రెవెన్యూ గ్రోత్ ఉండింది. లాస్ట్ క్వార్టర్లో 300 కోట్లు అయితే ఇప్పుడు 811 కోట్లు ఇచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ డబుల్ అయింది. సో హోల్డ్ ఇట్ బట్ డోంట్ యాడ్ ఇట్. రైట్. రాజు గారు ఫినిష్ అయ్యాయండి. మేడం సారీ మేడం, ఒక్క స్టాక్ మేడం, టాటా చెప్పండి. సిల్వర్ ఈటీఎఫ్. టాటా సిల్వర్ ఈటీఎఫ్ అంటే ఫస్ట్ అది సిల్వర్ మీద అండి. సిల్వర్ వచ్చేసి ఇంకా కొంచెం స్పెక్యులేషన్లోనే ఉంది, కొంచెం జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ ఈ 15 రోజుల్లో ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చైనీస్ మార్కెట్ హాలిడేస్లో ఉంది. సో ఈ 10-15 రోజులు ఇప్పుడు ఏం జరుగుతుందంటే వెస్టర్న్ మార్కెట్స్ ఏమో రేట్లు తగ్గిస్తూ ఉన్నాయి, సెల్ చేస్తున్నాయి. ఇటు ఏషియన్ మార్కెట్స్లో డిమాండ్ ఉంది, కాబట్టి నెక్స్ట్ 15 డేస్ కొంచెం ఆగి ఆ తర్వాత డిసిషన్ తీసుకోండి కొత్తగా యాడ్ చేయాలి. రైట్. రాజు గారు ఫినిష్ అయ్యాయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అనిల్ సార్. రైట్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి అనిల్ గారు, యాక్టివ్ స్టాక్స్ అండ్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాటి గురించి తెలియజేయండి. సో ఒకటి మాత్రం ఏంటంటే కొంచెం ఇవాళ నేను గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నా కానీ దాన్ని బట్టి మనకు కూడా చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ కొంచెం మళ్ళీ బై ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మార్కెట్స్ పాజిటివ్ అయ్యే అవకాశాలు మనది కూడా ఉంది, ఎందుకంటే వరల్డ్ వైడ్ అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో అదొకటి. దానివల్ల ఏంటంటే రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నిన్న ఇప్పుడు కొన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాము, వాటితో పాటు స్నైడర్ ఎలక్ట్రిక్ కానీ టెక్నో ఎలక్ట్రిక్ ఆల్సో లుకింగ్ వెరీ స్ట్రాంగ్, యాడ్ చేసుకోవచ్చు వీటిని కూడా. దెన్ సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ కూడా ఇది కూడా స్ట్రాంగ్ కనబడతా ఉంది. అట్లాగే ప్రీమియర్ ఎనర్జీస్ ఆఫ్టర్ సమ్ టైం దీన్ని కూడా యాడ్ చేయొచ్చు. అండ్ బ్లూ స్టార్ ఎస్పెషల్లీ ఇట్స్ ద రైట్ టైం టు ఎంటర్ అండి. యూజువల్లీ ఏంటంటే ఏసీ స్టాక్స్ అన్ని కూడా నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్లో యూజువల్లీ బాగా పర్ఫామ్ చేస్తాయి. ఎవరికైనా 1 or 2 months వ్యూ ఉంటే మాత్రం ఎయిర్ కండిషన్ స్టాక్స్లో బ్లూ స్టార్ ఇస్ స్ట్రాంగ్. ఇంకా స్టాక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్విగ్గీ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్. అండ్ ఇండియన్ బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్స్లో ఉంది. ఎగ్జిట్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం ఏంటంటే ఎటర్నల్ కానీ ఇన్ఫోసిస్ కానీ అదాని గ్రీన్ దో ఇవాళ టారెంట్ బాగా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి అంటే కొన్ని సజెషన్స్ అనుకోండి. అండ్ ఆన్ ద హోల్ చూసుకున్నా ఇంకా ఇప్పుడు కరెంట్లీ ఇవాళ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి చూసుకున్న స్టాక్స్, న్యూజెన్ సాఫ్ట్వేర్ ఇంకొకటి అది కూడా ఫ్యూ డేస్ నుంచి బాగా ఉంది, బట్ కేర్ఫుల్గా ఉండాలి సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ అని చెప్పినట్టు. ఇంకోటి టాటా ఇన్వెస్ట్మెంట్ కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. ఇట్ కెన్ బి యాడెడ్ నౌ. హై గెయిన్ పాసిబిలిటీ ఉంది, హై వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంది కాబట్టి, వాల్యూమ్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎంటర్ చేయొచ్చు. అట్లాగే గోద్రేజ్ ఇండస్ట్రీస్ కూడా ఒక స్ట్రాంగ్ చేయొచ్చు. నెట్వెబ్ నేను చెప్పినట్టు ఉన్నది ఉంచుకోండి, బట్ కొత్తగా స్మాల్ పొజిషన్స్ తీసుకోండి, ఎక్కువగా తీసుకోవద్దు. దెన్ టారిల్ కూడా స్ట్రాంగ్ యాడ్ బై చేయొచ్చు ఇప్పుడు. అట్లాగే ఆర్బిఎల్ బ్యాంక్ కూడా లుకింగ్ గుడ్, కెన్ బి యాడెడ్. సో గాడ్ఫ్రే ఫిలిప్స్ కూడా కొంచెం స్మాల్ పొజిషన్స్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ఎంసీఎక్స్ కూడా యాడ్ కావచ్చు. ఇవి అండి కొన్ని సజెషన్స్. ఓకే అనిల్ గారు, ముఖ్యంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధాని మోడీ, సుందర్ పిచ్చే కూడా డిస్కషన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి వాటి వల్ల మరి అప్కమింగ్ డేస్లో షేర్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకటి ఏంటంటే మాత్రం కొన్ని ఎస్పెషల్లీ ఇండియా ఏఐ సమ్మిట్తో కొన్ని కంపెనీస్కి పక్కా బెనిఫిట్ ఉంటుంది. ఒకటి డేటా సెంటర్ కంపెనీస్ అండ్ ఏఐలో ఎక్స్పాండ్ అవుతున్న కొన్ని ఐటీ కంపెనీస్, నాట్ ఆల్, వెరీ ఫ్యూ సెలెక్ట్ కంపెనీస్కి మాత్రం వాటి వల్ల కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది. డేటా సెంటర్ కంపెనీ లైక్ నెట్వెబ్ కానివ్వండి, అనంతరాజ్ లాంటి కంపెనీస్ ఏవైతే మంచి ఆర్డర్స్ వచ్చాయో వాటికి ఇంకా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ రాబోతుంది. ఇట్లాంటి వాటికి డేటా సెంటర్ థీమ్లో ఉన్న అదాని వాటికి కానీ వీటిలో ఎంటర్ అవుతే మాత్రం మంచిది. ఈ ఏంటంటే దిస్ హెస్ బ్రాట్ ఈ ఏఐ సమ్మిట్ వల్ల ఏంటంటే మన కేపబిలిటీస్ మీద, ఇండియన్ మార్కెట్ పొటెన్షియల్లో ఏఐలో అంటే కస్టమైజేషన్, ఇండియన్ ఎల్ఎల్ఎమ్స్ కానీ ఇలాంటి వాటి మీద స్ట్రాంగ్ ఫోకస్ వచ్చింది. బట్ అలాంటి కంపెనీస్ లిస్టెడ్లో చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఉన్నాయి ఏంటంటే ఇన్ఫ్రాలో, ఏఐ ఇన్ఫ్రా కోసం మన డేటా సెంటర్ ఇన్ఫ్రాలో ఉన్న కంపెనీస్, వాటికి సప్లై చేసే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇట్లాంటివి ఒక 10-15 కంపెనీస్ ఉన్నాయి ఎకో సిస్టంలో. వాటి ద్వారా ఇండైరెక్ట్గా ఏఐ మనం లాభం పొందొచ్చు. బట్ అదర్వైజ్ ఏఐ కంపెనీస్ ఇండియాలో లిస్టెడ్ లేవు. ఎవరైనా అలాంటి వాటిలో ఆ థీమ్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం కరెంట్లీ మనం చేసుకోవాలంటే ఈ వెస్టెడ్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్తో యుఎస్ మార్కెట్లోని స్టాక్స్లో కానీ
ఇండెక్స్ ఫండ్స్లో కానీ చేయొచ్చు. ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాం. కానీ ఇది ఇండియాలో మాత్రం ఏఐతో ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ కొన్ని ఉన్నాయి. బట్ యా, ఇది దాని ఇంపాక్ట్ మాత్రం స్లోగా రాబోతోంది. మోర్ కంపెనీస్ విల్ బి కమింగ్. సర్వం ఒకటి వచ్చింది మన ఇండియన్ మోడల్. సో దెర్ విల్ బి మోర్ పైప్ లైన్. ఇంకా వేరే పైప్ లైన్లో కూడా ఉన్నాయి, కానీ లిస్టెడ్ కంపెనీస్ లేవు. ఓకే అనిల్ గారు, రైట్. మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, సుబ్బరాజు ఫ్రమ్ తిరుపతి. సుబ్బరాజు గారితో మాట్లాడదాం. సుబ్బరాజు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మార్కెట్ నిపుణులు అనిల్ గారు ఉన్నారు. షేర్ మార్కెట్కి సంబంధించి డౌట్ అడగండి. టాటా స్టీల్ ఇప్పుడు 45% ప్రాఫిట్ లో ఉంది. ఇప్పుడు సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా చెప్తారండి? ఓకే, సో మీరు ప్రాఫిట్లో ఉన్నారు. ఏ 45% ఒకటి ప్రాఫిట్ లో చెప్పండి. ఉంది. టాటా స్టీల్ అయిపోయాక సో మీరు ఇప్పుడు 45% ప్రాఫిట్లో ఉన్నారు. నా సజెషన్ ఏంటంటే అండి, ఒక హాఫ్ ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసేయండి. ఇంకొక హాఫ్ని ఇంకొక క్వార్టర్ ఉంచుకోండి, ఇంకొక 3 నెలల వరకు ఉంచుకోండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఎందుకంటే రిజల్ట్స్ మాత్రం మోరల్లెస్ ఫ్లాట్గా ఉన్నాయి మీరు చూసుకుంటే డిసెంబర్ క్వార్టర్. సో అందుకోసం ఇది మెటల్స్ యొక్క ర్యాలీ యొక్క ప్రభావంతో ఈ మాత్రం వచ్చింది. ఐ సజెస్ట్ 50-60% ఆఫ్ మీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిదండి. నివా బుకా ఫ్రెష్ బై చేయొచ్చా సార్? ఇంకోటి నీవా బుక్ అవుతుందండి. ఫ్రెష్ బై నీవా బుక్ ఐఎమ్ ఆల్రెడీ ట్రాకింగ్. నీవా బుక్ అవద్దు ఆ స్పేస్లో, ఎందుకంటే దాని నంబర్స్ అంత గొప్పగా లేవు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంత ప్రాఫిటబుల్గా లేదు, స్టార్ కానీ నీవా కానీ. దీనికన్నా మీరు ఎంటర్ కావాలనుకుంటే యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లైక్ ఐసిఐ, మన హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఏఎంసీ కానీ అట్లాంటి వాటిలో ఎంటర్ అవ్వండి. దెర్ ఇస్ ఎ గుడ్ స్కోప్. అక్కడ ఎటువంటి స్లో డౌన్ లేదు దాన్ నీవా. బ్యాంక్ ఇన్సూరెన్స్. రైట్, థ్యాంక్ యూ సుబ్బరాజ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి అనిల్ గారు, ఈరోజు ఓవరాల్గా షేర్ మార్కెట్కి సంబంధించి అలాగే కాలర్స్ అడిగిన క్వశ్చన్స్కి చాలా బాగా ఆన్సర్ చేశారండి. ధన్యవాదాలు. రైట్, మరి బీఆర్కే మార్కెట్ బజ్ రెగ్యులర్గా మేము చేస్తూనే ఉంటాము మండే టు ఫ్రైడే. అండ్ కాలర్స్ ఎవరైనా సరే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఆన్సర్ సరిగ్గా వినలేదు అనిపిస్తే కనుక ఎపిసోడ్ అంతా అయిపోయాక బీఆర్కే మార్కెట్ బజ్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తామండి. అక్కడ కూడా తప్పకుండా ఒకసారి వినండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే కమింగ్ ఎపిసోడ్స్లో మార్కెట్ నిపుణులతో అడిగి దాని సొల్యూషన్ ఇచ్చేలా చేస్తాము. సో ఎవ్రీ సాటర్డే మనీ టాక్స్ కూడా వస్తుంది. మరి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా చేస్తూ ఉన్నాము. సో అది కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది వాటి బీఆర్కే మార్కెట్ బస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.